హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పాపకి పోలియో చుక్కలు వేయించాలని వెళ్తున్నాము. అదో మా పాప చూడండి, బండి మీద ఎక్కి కూర్చుంది. బయలుదేరాము. అక్కడి నుంచి అటే బజార్కి వెళ్ళేసి చికెన్ తీసుకొచ్చి మీకైతే చేసి చూపిస్తాము. బయలుదేరుతున్నాము పోలియో చుక్కల కేంద్రానికి. ఓకే ఫ్రెండ్స్, పోలియో చుక్కల కేంద్రానికి అయితే చేరుకున్నాము. అదో మా పాప పోలియో చుక్కలు కూడా వేయడం జరిగింది. నెక్స్ట్ అదో మా వాడు సైకిల్ మీద వచ్చాడు. నేను మా పాప మా ఆవిడ బైక్ మీద వచ్చాము. అదో పని అయిపోయింది, వాడు వెళ్ళిపోతున్నాడు. పాపకు ఒక్కటే పోలియో చుక్కలు, బాబు పెద్దవాడు, పాప చిన్నది. లాస్ట్ డోస్ పాపకి. నెక్స్ట్ 5 years వస్తాయి లాస్ట్ డోస్ తనకి. ఓకే ఫ్రెండ్స్, బజార్కి అయితే బయలుదేరుతున్నాము. చికెన్ తీసుకొచ్చి మనకైతే రెసిపీ చేసి చూపిస్తాను ఇవాళ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉదయాన్నే పాపకి పోలియో చుక్కలు వేయించుకొచ్చాము. తర్వాత బజార్కి వెళ్ళి మేము చికెన్ తెచ్చుకున్నాము. చికెన్ కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తా చూడండి. మా బజారు చూపించలేదని మీరు బాధపడకండి. కొంచెం భయంగా ఉంది బజార్లో తీయాలంటే వీడియో, అందుకని అలవాటు అయ్యే కొద్దికి తీసి చూపిస్తాము. మా బజార్ కూడా ఎలా ఉంది, మార్కెట్ అవన్నీ. ముందుగా మనం చికెన్ని ఉప్పు, కొంచెం పసుపు వేసి నేను బాగా మూత పెట్టి ఉడికించుకుంటాను. ఇప్పుడు ఇగో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పసుపు ఉప్పు వేసి ఉడికించుకుంటే ఇలాగా వాటర్ అనేది వస్తుంది ఇందులో నుంచి. ఆ నీళ్ళు కూడా వేయలేదు మనము, అవే వచ్చేస్తాయి కాసేపు మూత పెడితే. అలా వచ్చినప్పుడు కాసేపు ఇంకా రెండుసేపు ఉడకపెట్టుకోవాలి. కరిగిన ఉల్లిపాయలు, కరిగిన టమోటా ముక్కలు, టమోటాలు త్వరగా మగ్గేదానికి కొంచెం ఉప్పు వేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉడికిపోయాయి టమాటాలు. ఉప్పు వేసుకుంటే అలా అయిపోతాయి. ముందుగా నేను అల్లం, వెల్లుల్లి, ధనియాలు, పట్టా మొక్క వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఇందులో వేస్తున్నా చూడండి. ఇప్పుడు మసాలాని బాగా మగ్గించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. నూనె బాగా పైకి తేలేంత వరకు వేయించుకోవాలి ఇట్లా మసాలా. చూడండి ఫ్రెండ్స్, నూనె ఎలా వచ్చేసిందో అలా వచ్చేంత వరకు మసాలా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ అందులో వేస్తున్నాము. దీన్ని ఇలా కలుపుకోవాలి బాగా మసాలాలో. ఇలా వండుకుంటే నాటుకోడి టేస్ట్ లాగా వస్తుంది, బాగుంటుంది ఇలా ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ పసుపు వేసుకుంటున్నాను, కలుపుకుంటూ. నాకు వేసాను, మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్.
కారం ఎక్కువ తినే వాళ్ళు వేసుకోవచ్చు ఎక్కువగాని. నేను కూడా ఎక్కువ కారం తింటాను. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, గుడ్లు ఉడికించుకున్నా కూడా విరిగిపోలేదు. కొంతమంది విరిగిపోతాయని ఉడికించుకోవటం లేదు, కూరలో ఉడికేటప్పుడు వేసుకుంటారు. ఎలాగైనా వేసుకోవచ్చు, కానీ అలాగ ఇరిగిపోవు గుడ్లు. ఇగో నేను అలాగ వేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి దానిపై మూత పెట్టుకొని ఉడికించుకుంటే కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మా వైఫ్ ఈరోజు సండేకి చేసిన సండే స్పెషల్ వంటలన్నీ చూపిస్తారు చూడండి. మా పిల్లలు ఈరోజు పూరి కూడా చేయమని అడిగారు, అందుకని కొన్ని పూరీలు కూడా చేసింది. ఈరోజు ఏమేమి వంటలు చేసింది మీకు చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. మా పాప కూడా వచ్చింది ఇప్పుడే ఆడుకోవడానికి వెళ్ళి. రైస్ ఫ్రెండ్స్, కొంచెం రసం కాలిపోతున్నాయి ఇప్పుడే అవి. పూరీలోకి చికెన్, కొంత చికెన్ తీసుకొని ముందుగా పూరీలోకి చికెన్ తీసి పులుసుగా పూరీలోకి పులుసుగా చేశాను. ఇదిగో పూరీలు. ఇప్పుడు మనం చేసే కర్రీ. ఫారం కోడి కొంచెం మీట్ గట్టిగా ఉంటుంది, అందుకని దాన్ని వాటర్ వేసుకొని బాగా ఉడికించాలి. ఈ నీరంతా కొంచెం ఇంకిపోయే వరకు ఉడికించుకుంటే మనకి తినేటప్పుడు మెత్తగా ఉంటుంది. అందువల్ల కొంచెం ఎక్కువగానే వాటర్ పోసి ఉడికిస్తున్నారు. టైం అయితే పడుతుంది. మీలో ఎంతమంది ఫారం కోడి చికెన్ తిన్నారో కామెంట్లో పెట్టండి. ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తల్లి ఎక్కడికి వెళ్ళావా? మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎంతమంది ఫారం కోడి చికెన్ తిన్నారో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఫారం కోడి అనేది డిఫరెంట్. మామూలుగా మనకి బజార్లో దొరికేది బాయిలరు. ఇది కొంచెం రేట్ తక్కువ ఉన్నా కానీ బాగుంటుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. నాటుకోడికి కొంచెం దగ్గరలో ఉంటుంది టేస్ట్, అందుకని మేము అప్పుడప్పుడు ఫారం కోడి తెచ్చుకుంటాము. ఈరోజు మీకు చూపించాలని తీసుకురావడం జరిగింది. అందరూ వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే మరిన్ని వీడియోస్ మేము ముందుకు వస్తాము. అది ఊరు చూపిస్తా అన్నాను కదా, ఊరు అక్కడ వీడియో తీయడానికి నాకు కుదరలేదు. ఖచ్చితంగా అయితే చూపిస్తాను ఫ్యామిలీతో బయటికి వెళ్ళి. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసింది అది. ఇప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కర్రీ టేస్ట్ మా ఆయన చెప్తాడు టేస్ట్ చేసి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం చేసిన వంట మీకు టేస్ట్ అయితే చూపిస్తాము. ఫారం కోడి చికెన్ పూరి కాంబినేషన్ అలా ఉందో చూపిస్తాను చూడండి. మా పాప కూడా ఈ రోజు వచ్చింది మీకు టేస్ట్ చూపించడానికి. ఇప్పుడే ఆడుకోవడానికి వెళ్ళి వచ్చింది. ఇట్లయితే తన కోసమే, పిల్లలు మెత్తగా ఉంటే తింటారని ఎక్కువగా తెచ్చుకుంటాము. ఈ గొడ్ల చీర అనేది బాగా టేస్ట్ గా ఉంటుంది. ఫారం కోడి ఇదే స్పెషల్. మన నాటుకోడిలో కూడా పెట్టలో ఉంటుంది ఇది, ఫీమేల్ దాంట్లో. తింటాను. అదే ఫ్రెండ్స్, మా అబ్బాయి కూడా ఒక గుడ్డు తీసుకున్నాడు. ఇంకా వాళ్ళు ఉండరు, సండే కదా ఇంట్లో. వచ్చాడు సమయానికి తీసుకుని వెళ్తా ఉన్నాడు. తింటా అన్నా కూడా వాళ్ళు ఆగరు, తింటా ఉంటారు. అయితే బాగా చదువుకుంటారు, పనికి వెళ్తారు. మా పాప, మా వాడిని కూడా చూపిస్తా ఫ్రెండ్స్. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి. టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది. సూపర్, వాళ్ళకి
సూపర్. లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఓకే బాయ్.